ఇసు ప్రభుత్వ పథకాలపై గందరగోళం నెలకొన్న వేళ తెలంగాణ బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. పథకాలపై నెలకొంటున్న అపోహలు, అబద్ధపు ప్రచారాలపై మంత్రి ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన 4 పథకాలు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. గ్రామాల్లో గ్రామ సభలు, వార్డు సభలు జరుగుతుండటంతో ఎవరికైనా అర్హత ఉండి రాని వారు ఉంటే గ్రామ సభలో అప్లికేషన్లు పెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పథకాలపై గందరగోళం నెలకొన్న వేళ తెలంగాణ బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. పథకాలపై నెలకొంటున్న అపోహలు, అబద్ధపు ప్రచారాలపై మంత్రి ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన 4 పథకాలు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే గ్రామాల్లో గ్రామ సభలు, వార్డు సభలు జరుగుతుండటంతో ఎవరికైనా అర్హత ఉండి రాని వారు ఉంటే గ్రామ సభలో అప్లికేషన్లు పెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పథకాలపై గందరగోళం నెలకొన్న వేళ తెలంగాణ బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. పథకాలపై నెలకొంటున్న అపోహలు, అబద్ధపు ప్రచారాలపై మంత్రి ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన 4 పథకాలు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే గ్రామాల్లో గ్రామ సభలు, వార్డు సభలు జరుగుతుండటంతో ఎవరికైనా అర్హత ఉండి రాని వారు ఉంటే గ్రామ సభలో అప్లికేషన్లు పెట్టుకోవాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.